Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, నేను పార్ట్ 1లో నేను 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ పార్ట్ 2 వీడియో అండి. పార్ట్ 1 వీడియో చూడని వాళ్ళు చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ 6th క్వశ్చన్ అండి. ఇప్పుడు ఫైండ్ ద ఎన్వలపింగ్ సిలిండర్ of the sphere having its generators parallel to x is equals to y is equals to z. Also find its guiding curve. ఓకేనా, గైడింగ్ కర్వ్ కనుక్కోవాలి. అండ్ ఎన్వలపింగ్ సిలిండర్ ఆఫ్ స్పియర్, ఓకేనా, ఎన్వలపింగ్ సిలిండర్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, నేను ప్రతి టాపిక్ కవర్ అయ్యేటట్టు చూస్తున్నానండి. ఓకేనా, ప్రతి టాపిక్ మీద 2-3 క్వశ్చన్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ మిగతావి ఏమైనా మిగిలి ఉంటే మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఈ 6th క్వశ్చన్ సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ గివెన్, మనం ఇచ్చినవి రాసుకోవాలి. క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చిండు? గివెన్ స్పియర్ ఇచ్చిండు మనకు. x² + y² + z² - 2x + 4y = 1. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అండ్ యాక్సిస్ ఇస్ ద లైన్, యాక్సిస్ కూడా ఇచ్చిండు మనకు. ఇక్కడ చూడండి, ప్యారలల్ టు ఇదే యాక్సిస్. జనరేటర్స్ అన్నాడు కదా, జనరేటర్స్ అంటే లైన్స్ అన్నట్టు. x = y = z. వీటి డినామినేటర్స్ ఇవ్వలే కాబట్టి మనం డినామినేటర్స్ 1 1 1 తీసుకోవాలి. ఓకేనా, డినామినేటర్స్ x/1 + y/1 = z/1. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ 2 నుంచి దేర్ఫోర్ ద డైరెక్షనల్ కోసైన్స్ ఆఫ్ ద లైన్ LMN వాల్యూస్ ఏంటి? 1, 1, 1. ఓకేనా, ఈ డినామినేటర్స్ అనేవి LMN వాల్యూస్. డన్. ఇప్పుడు ఆల్ఫా బీటా గామా అనేది బి ఎనీ పాయింట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సిలిండర్. ఓకేనా, డన్. ఇప్పుడు ఇది లైన్ రాసుకోవచ్చు మనం. ఈ ప్రకారం చూసుకుంటే ఇక్కడ x - α/1 = y - β/1 = z - γ/1 R. సంథింగ్ వాల్యూ R అనుకోండి, కాన్స్టెంట్. దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఇక్కడ -α - β - గామా ఈ ఈక్వేషన్ నెంబర్ 2కి యాడ్ చేశాను అంతే. ఓకేనా, ఆల్ఫా బీటా గామా ఒక పాయింట్ అనుకొని వీటికి మైనస్ చేశాను న్యూమరేటర్స్కి. దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకున్నాను. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 3 ఫ్రమ్ 3 నుంచి x వాల్యూ అండ్ y వాల్యూ అండ్ z వాల్యూ కనుక్కున్నాను. ద పాయింట్ x, y, z ఏంటి వాల్యూస్? ఇవే కదా, x వాల్యూ ఇక్కడ రాశాను, y వాల్యూ అండ్ z వాల్యూ. ఈ పాయింట్ అనేది లైస్ ఆన్ ద స్పియర్ 1. మనకి ఇచ్చిన స్పియర్ ఈక్వేషన్ 1 ఉంది కదా, ఈ ఈక్వేషన్ మీద లై అవుతుందని అంటున్నాను. అంటే లై అంటే x ప్లేస్లో x వాల్యూని, y ప్లేస్లో y వాల్యూని, z ప్లేస్లో z వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలని అర్థం. ఓకేనా, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లేస్లో x వాల్యూ, y ప్లేస్లో y వాల్యూ, z ప్లేస్లో z వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ ఎక్స్పాండ్ చేయండి. ఇది ఆల్ఫా ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్ అంటే a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం రాశాను. ఇది కూడా బీటా ప్లస్ ఆర్ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం రాశాను. గామా ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్ ప్రకారం చూసుకుంటే రాశాను. ఈ -2 ఇంటూ లోపలి మల్టిప్లై చేయండి. -2 ఇంటూ ఆల్ఫా -2 ఆల్ఫా -2 ఇంటూ ఆర్ -2r ప్లస్ 4 ఇంటూ బీటా 4 బీటా ప్లస్ 4 ఇంటూ ఆర్ 4r = 1. ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఒక సీరియల్ వైజ్గా రాసుకున్నాం. ఆల్ఫా స్క్వేర్ తర్వాత ఇక్కడ బీటా స్క్వేర్ తర్వాత గామా స్క్వేర్ తర్వాత 3r² 3r² ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ చూడండి, r² ఒకటి ఉంది, r² ఇంకోటి, అండ్ ఇక్కడ r² 3 r's ఉన్నాయి కాబట్టి 3r² ప్లస్ ఆల్ఫా ఆర్ 2 ఆల్ఫా ఆర్ ఎక్కడుంది? ఇక్కడ 2 ఆల్ఫా ఆర్. నెక్స్ట్ ప్లస్ 2 బీటా ఆర్ గామా కాదు బీటా ఆర్ ప్లస్ 2 గామా ఆర్ -2 ఆల్ఫా ప్లస్ 4 బీటా ఇక్కడ ప్లస్ 2r
ఓకేనా. లాస్ట్ ప్లస్ 2r ఎట్లా వచ్చిందంటే ఇక్కడ ప్లస్ 4rను మైనస్ 2r తీసేస్తే ప్లస్ 2r మిగులుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు దీన్ని ఒక సీరియల్గా ఆర్డర్ రాస్తే ఫస్ట్ 3r² రాసుకున్నాం. 3r² ప్లస్ అండ్ ఈ 2rని కామన్ తీయాలి. ఎక్కడంటే ఇక్కడ 2α_r 2βr 2γr అండ్ ఇక్కడ లాస్ట్కు ప్లస్ 2r ఉందండి. ఇక్కడ చూడండి ప్లస్ 2r. ఈ 2rని కామన్ తీస్తే మిగిలేటి ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ 1. ఇది 1 అండి. గామా ప్లస్ 1. ఓకేనా. ప్లస్ మిగిలిన కాన్స్టాంట్స్వి రాసేయాలి మనం. α² β² γ². ఓకేనా. ప్లస్ 4β ఇక్కడ ప్లస్ 4β మైనస్ 2α ఈ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంది కదా అటు దిక్కు, ఇటు పట్టుకొచ్చేస్తే ఏమవుతుంది -1 అవుతుంది. ఓకేనా. -1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. 4 అనుకున్న తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 4 ఈజ్ క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఇన్ ఆర్. ఓకేనా. ఇది క్వాడ్రటిక్ ఈక్వేషన్ లెక్క ఉంది కదా. క్వాడ్రటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. దాని ప్రకారం చూసుకుంటే ఇది క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఇన్ ఆర్లో ఉంది. ఎక్స్ ప్లేస్లో ఆర్ ఉంది. ఓకేనా. ఉన్నప్పుడు మనం ఎన్వలపింగ్ కోన్ కనుక్కోవాలి కదా, ఎన్వలపింగ్ సిలిండర్ కనుక్కోవాలంటే క్వాడ్రటిక్ ఈక్వేషన్లో ఉంది. దానికి ఫార్ములా ఒకటి ఉంది, b² - 4ac ఈజ్ ఈక్వల్స్ టు 0. మీకు ఐడియా ఉంది అనుకుంటున్నాను. ఓకేనా. b² - 4ac ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇందులో ఫ్రమ్ 4th ఈక్వేషన్ నుంచి, అంటే ఈ 4th ఈక్వేషన్ నుంచి b వాల్యూ, c వాల్యూ అండ్ a వాల్యూ ఓకేనా రాశాను. ఈ వాల్యూస్ అని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. b² - 4ac సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూసుకోండి, ఇది కట్ చేశాను, ఇది రాంగ్. అండ్ ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు వీడియోని లైక్ చేయండి తప్పకుండా, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ ఇక్కడ ఈ b² - 4ac సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇలా వస్తుంది మనకు. ఓకేనా. ఇది b² - 4ac ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇక్కడ 2² అంటే 4, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 3 ఇది c వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 4 ఇంటూ 3 మల్టిప్లై చేయొద్దండి. ఓకేనా, అది రాంగ్. ఏం చేయాలంటే ఇక్కడ 4 ఉంది అండ్ ఇక్కడ కూడా 4 ఉంది కాబట్టి ఆ 4ని బయటకు కామన్ తీయండి. కామన్ తీస్తే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ 1 హోల్ స్క్వేర్ మిగులుతుంది అండ్ -3 ఇది c వాల్యూ కూడా మిగులుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 4 అనేది 0కి మల్టిప్లై అవుతుంది, 0 అవుతుంది. అండ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ 1 హోల్ స్క్వేర్ -3 ఇంటూ ఇది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటాని ఒక బ్రాకెట్లో రాసుకోండి అండ్ గామా ప్లస్ 1ని ఒక బ్రాకెట్లో రాసుకోండి హోల్ స్క్వేర్ మైనస్ ఇదంతే అండి. ఇక్కడ 3 వేరియబుల్స్ విత్ కాన్స్టెంట్ అవ్వబడినప్పుడు 2 వేరియబుల్ని ఒక బ్రాకెట్లో, మిగతా రెండింటిని ఇంకో బ్రాకెట్లో రాసుకోవాలి. అది రూల్. ఓకేనా. హోల్ స్క్వేర్ -3 ఇంటూ ఇది ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్రకారం ఉంది కాబట్టి a² ప్లస్ b² ప్లస్ 2ac. ఓకేనా. a² ప్లస్ b² ప్లస్ 2ac. ఇక్కడ -3ని లోపలికి మల్టిప్లై చేశాను. ఓకేనా. ఈ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఈ ప్లస్ 2 ఇంటూ ఇది మల్టిప్లై చేస్తే మనకు ఇలా వస్తాయి. ఇది సాల్వింగ్ చూసుకోండి, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి. అర్థం కాకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను సపరేట్ వీడియో చేస్తాను. ఓకేనా. మనకు లాస్ట్ టైం వచ్చింది α² ప్లస్ β² ప్లస్ γ² మైనస్ ఆల్ఫా బీటా మైనస్ బీటా గామా, ఇది వచ్చింది కదా. అండ్ ఇప్పుడు ఏం చేయాలి, లోకస్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా అంటే ఏంటి, ఆల్ఫా ప్లేస్లో ఎక్స్ని, బీటా ప్లేస్లో వైని, గామా ప్లేస్లో జెడ్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎన్వలపింగ్ కోన్. ఓకేనా. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎన్వలపింగ్ కోన్ అనేది వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మన క్వశ్చన్ ఇంకోటి అడిగాడు, గైడింగ్ కర్వ్ కూడా మనం కనుక్కోవాలని అడిగాడు కదా. గైడింగ్ కర్వ్ అంటే ఏంటంటే స్పియర్ ఈక్వేషన్ ఉండాలి
అండ్ ప్లేన్ ఈక్వేషన్ ఉండాలి గైడింగ్ కర్వ్ అంటే. ఇక్కడ క్వశ్చన్లో మనకు ఏమి ఇచ్చిండు, స్పియర్ ఈక్వేషన్ ఇచ్చిండు కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్లో స్పియర్ ఈక్వేషన్ ఇచ్చిండు కానీ ప్లేన్ ఈక్వేషన్ ఇవ్వలేదు. కాబట్టి మనం ప్లేన్ ఈక్వేషన్ కనుక్కుంటే గైడింగ్ కర్వ్ అనేది వస్తుంది. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఈజ్, ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది, a ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. ఇప్పుడు a b c వాల్యూస్ x1 y1 z1 వాల్యూస్ ఫ్రమ్ 2 నుంచి ఫ్రమ్ 1 నుంచి రాశాను. ఓకేనా. ఫ్రమ్ 1 అంటే స్పియర్ ఈక్వేషన్ నుంచి సెంటర్ కనుక్కున్నాను. 1 మైనస్ 2 మైనస్ 0. ఓకేనా. x1 x2 x3 అనుకున్నాను. ఇది చూసుకోండి, ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే, సాల్వింగ్ చేస్తే మనకు ప్లేన్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ప్లేన్ ఈక్వేషన్. ఇప్పుడు మనకు స్పియర్ ఈక్వేషన్ ఉంది, ప్లేన్ ఈక్వేషన్ ఉంది. డన్. దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ గైడింగ్ కర్వ్ ఈజ్, ఇది స్పియర్ ఈక్వేషన్ కామా ఇది ప్లేన్ ఈక్వేషన్. ఓకేనా. స్పియర్ ఉన్న ప్లేన్ ఈక్వేషన్ ఉంటే గైడింగ్ కర్వ్ అవుతుంది. డన్. ఇప్పుడు 7th క్వశ్చన్ చూద్దాం మనం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఆఫ్ ఏ రేడియస్ 2 ఈజ్, ఇది లైన్. ఇక్కడ రైట్ సర్క్యులర్ సిలిండర్ కనుక్కోవాలి. ఓకేనా. పార్ట్ 1 వీడియోలో మనం రైట్ సర్క్యులర్ కోన్ ఈక్వేషన్ కనుక్కుందాం. ఇప్పుడు ఇందులో ఏంటంటే రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈక్వేషన్ కనుక్కోవాలి. అండ్ రేడియస్ ఇక్కడ 2 ఇచ్చిండు అండ్ లైన్ ఇది వచ్చిండు యాక్సిస్. గివెన్ యాక్సిస్ ఏంటి, ఎక్స్ మైనస్ 1/2 y మైనస్ 0/3 ఈజ్ ఈక్వల్స్ టు z మైనస్ 3/1. దీన్ని 1 ఈక్వేషన్ అనుకోండి. అండ్ పాయింట్ ఆన్ ద యాక్సిస్ ఆల్ఫా బీటా గామా. ఓకేనా. ఆల్ఫా బీటా గామా ఏ క్వశ్చన్లో ఇవ్వలేదు కానీ ఇక్కడ చూడండి లైన్లో ఉన్నాయి మనకు. ఆల్ఫా వాల్యూ +1, బీటా వాల్యూ 0, గామా వాల్యూ 3. ఓకేనా. ఈ లైన్ ప్రకారం ఆల్ఫా బీటా గామా వాల్యూస్ ఇవి. అండ్ ఎల్ ఎమ్ ఎన్ వాల్యూస్ డినామినేటర్స్ అంటే డైరెక్షన్ కొజైన్స్ ఆఫ్ ద యాక్సిస్ LMN ఆర్ 2, 3, 1. ఆల్సో గివెన్ రేడియస్ ఇచ్చాడు మన క్వశ్చన్లో. రేడియస్ ఎంత ఇచ్చిండు, 2 ఇచ్చిండు. ఈ క్వశ్చన్లో ఏంటంటే మనకు క్వశ్చన్లో ఇచ్చినవి ఫస్ట్ రాసుకోండి. తర్వాత ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు, ఈక్వేషన్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ సిలిండర్ కదా, దాని ఫార్ములా రాద్దాం మనం. ఇది ఓకేనా. రైట్ సర్క్యులర్ సిలిండర్ కనుక్కోవడానికి ఫార్ములా ఒకసారి చూడండి ఇదే. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని మనకు ఎక్స్ వాల్యూ లేదండి. ఓకేనా, అది వేరియబుల్ అంతే. ఆల్ఫా వాల్యూ ఉంది, బీటా వాల్యూ ఉంది, గామా వాల్యూ ఉంది. డన్. ఎల్ వాల్యూ ఉంది, ఎం వాల్యూ ఉంది, ఎన్ వాల్యూ ఉంది. అండ్ ఆర్ వాల్యూ కూడా ఇచ్చాడు మనకు 2. ఓకేనా. ఆర్ వాల్యూ కూడా ఇచ్చాడు. ఒక్కొక్కసారి ఆర్ వాల్యూ ఇవ్వడు. ఆర్ వాల్యూ ఇచ్చినప్పుడు ఇలా కనుక్కోవాలి. ఓకేనా. అన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ అని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసి సాల్వింగ్ చేసుకోండి. ఓకేనా. అర్థమవుతుంది ఈజీగానే. అర్థం కాకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, సపరేట్ వీడియో చేస్తాను. ఓకేనా. PDF డౌన్లోడ్ చేసుకోండి, టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. లాస్ట్కి మనకు ఈక్వేషన్కి ఇది వస్తుంది. డన్. ఇప్పుడు ఏంటి, ద రిక్వైర్డ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈక్వేషన్. ఇది లాస్ట్ కంపల్సరీ రాయండి, ద రిక్వైర్డ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈక్వేషన్ ఈజ్ అని. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 8th క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ సిలిండర్ ఆఫ్ రేడియస్ 2 whose axis passes through the point and has direction cosines proportional to 2 minus 3 minus 6. ఇక్కడ చూడండి మళ్ళీ కూడా రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈక్వేషన్ కనుక్కోమంటుండు. ఇక్కడ మనం ఇచ్చిన రాసుకున్నాం. ఫస్ట్ గివెన్ రేడియస్ ఇచ్చిండు, ఎంత, r is equals to 2 ఇచ్చిండు. ఒక పాయింట్ ఇచ్చిండు, ఏంటి, వర్టెక్స్, ఇది whose axis passes through the, ఇక్కడ ఏంటి, ఆల్ఫా బీటా గామా 1, 2, 3. అండ్ డైరెక్షన్ కొజైన్స్ ఇచ్చిండు LMN ఏంటి 2, -3, 6. ఇప్పుడు వీటి ప్రకారం చూసుకుంటే మనం ఒక లైన్ రాయొచ్చు, మనం యాక్సిస్ లైన్. దెన్ ద యాక్సిస్ లైన్ ఈజ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే ఆల్ఫా వాల్యూ ఎంత 1 బై ఎల్ వాల్యూ 2, వై మైనస్ బీటా వాల్యూ 2 బై ఎం అంటే -3, జెడ్ -3/6. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అండ్ ఇప్పుడు మనకు అన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, ఎల్ వాల్యూ ఉంది, ఎం వాల్యూ ఉంది, ఎన్ వాల్యూ ఉంది, ఆల్ఫా బీటా గామా. అండ్ ఆర్ వాల్యూ కూడా మనకి ఇచ్చింది 2.
ఆ వాల్యూస్ అన్ని తీసుకొచ్చి ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వేషన్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ సిలిండర్ అనే ఫార్ములా ఉంది కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సాల్వింగ్ చేయండి. ఓకేనా, ఇవన్నీ చూసుకోండి. మీరు వీడియో లెంతీ అవుతుందని నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కొద్దిగా ఇది మీరు చేస్తారు, నాకు నమ్మకం ఉంది. ప్రాక్టీస్ చేయండి, కంపల్సరీ వస్తాయి. అర్థం కాకుంటే కామెంట్ బాక్స్లో అడగండి, ఏం లేదు, నేను సపరేట్ వీడియో అనేది చేస్తాను. సాల్వింగ్ చేస్తే లాస్ట్కి ఇంత వస్తుంది మనకి ఈక్వేషన్. ఓకేనా, దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ సిలిండర్ ఇలా రాయాలి మనం. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 9th క్వశ్చన్ అండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎన్వలపింగ్ సిలిండర్. ఇక్కడ ఎన్వలపింగ్ సిలిండర్ ఆఫ్ ద స్పియర్ whose generators are parallel to the line. ఇది మనం ఇంతకుముందు చేసాం. 7th క్వశ్చన్ ఆర్ 8th క్వశ్చన్లో చేసాం మనం. 6th క్వశ్చన్ అనుకుంటాను చేసాం, అది కూడా సేమే. ఇక్కడ ఇచ్చిన ఏంటి, గివెన్ స్పియర్ ఇచ్చిండు అండ్ లైన్ ఇచ్చిండు. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకోండి. ఈ ఈక్వేషన్ 2 ప్రకారం చూసుకుంటే డైరెక్షన్ క్వశ్చన్స్ వచ్చేసి LMN వాల్యూస్ ఎంత, 1 2 3. డన్. ఇప్పుడు ఒక లైన్ రాయొచ్చు మనం, x మైనస్ ఆల్ఫా బై 1 y మైనస్ బీటా బై 2 z మైనస్ గామా బై 3 ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ సంథింగ్ వాల్యూ కాన్స్టెంట్. అండ్ ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఈ ఈక్వేషన్ 3 నుంచి x వాల్యూ y వాల్యూ z వాల్యూ రాశాను. అండ్ ద పాయింట్ x, y, z ఇవే కదా లైస్. ఈ పాయింట్ అనేది ఈక్వేషన్ నెంబర్ 1 స్పియర్ ఈక్వేషన్లో లై అవుతుంది. అంటే x ప్లేస్లో x వాల్యూని, y ప్లేస్లో y వాల్యూని, z ప్లేస్లో z వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫార్ములా చూసుకోండి, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం రాశాను. ఇది కూడా a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు 25. ఇక్కడ ఆర్ స్క్వేర్ ఎన్వలపింగ్ సిలిండర్ కనుక్కునే ముందు మనం ఇలాగే ఆర్ స్క్వేర్ని ముందు రాయాలి, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా, ఎన్వలపింగ్ అనుకోవాలంటే క్వాడ్రటిక్ ఈక్వేషన్ అవుతుంది, దాన్ని బీ స్క్వేర్ మైనస్ 4ac చేయాలి అని గుర్తుంచుకోండి. ఓకేనా, ఆర్ స్క్వేర్ ఫస్ట్ రాసుకోండి. ఇక్కడ ఎన్ని ఆర్ స్క్వేర్లు ఉన్నాయి, ఆర్ స్క్వేర్ ఒకటి, ఇక్కడ 4r స్క్వేర్ అంటే 4r స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అంటే 5r స్క్వేర్, ఇంకెక్కడ ఉంది, ఇక్కడ 9r స్క్వేర్ అంటే 14r స్క్వేర్ ప్లస్ 2r. తర్వాత 2rని కామన్ తీయాలని గుర్తుపెట్టుకోండి. 2rని కామన్ తీస్తే ఏం మిగులుతాయి ఇవి, తర్వాత కాన్స్టెంట్ మిగిలినవి రాసుకోండి. ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. అండ్ ఈక్వేషన్ నెంబర్ 4 ఎట్లా ఉంది, క్వాడ్రటిక్ ఈక్వేషన్ టైప్ ఉంది కదా, ఎందులో ఇన్ ఆర్ ఎక్స్ ప్లేస్లో ఆర్ ఉంది. అప్పుడు ఏంటి ఫార్ములా, బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఫ్రమ్ 4th ఈక్వేషన్ ఏంటి, బీ వాల్యూ, ఏ వాల్యూ, సి వాల్యూ ఇలా చూసుకోండి. ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి అంతే. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4, ఆల్ఫా ప్లస్ 2 బీటా 3 గామా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఇది. అండ్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఈ 4ని 14తో మల్టిప్లై చేయొద్దండి. ఓకేనా, ఈ 4 అండ్ ఈ 4ని కామన్ తీసి 0 దిక్కు పంపించేయండి, 0 అవుతుంది. ఓకేనా, 4ని కామన్ తీసేసి అటు పంపించేయండి. తర్వాత ఇది a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం చూసి రాశాను. ఈ మైనస్ 14ని లోపలికి మల్టిప్లై చేయండి. డన్. సాల్వింగ్ చేయండి. ఇక చేసినప్పుడు మనకి ఈక్వేషన్ ఇలా వస్తుంది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ అలా వస్తుంది. లోకస్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా ఈజ్ అంటే ఆల్ఫా ఇక్కడ పైన ఏవో ఈక్వేషన్లో ఆల్ఫా ప్లేస్లో ఎక్స్ని, బీటా ప్లేస్లో వైని, గామా ప్లేస్లో జెడ్ని సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ ఎన్వలపింగ్ సిలిండర్ ఈక్వేషన్. ఓకేనా, డన్. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ యూనిట్. ఓకేనా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ సిలిండర్ whose axis is and passing through the point. ఓకే, రైట్ సర్క్యులర్ సిలిండర్ కనుక్కోవాలి మంద, అండ్ యాక్సిస్ ఇచ్చిండు, కానీ ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చిండు. ఏంటి, ఈ ఈక్వేషన్ అనేది ఒక పాయింట్కి పాస్ అవుతుందట. ఓకేనా, ఇది కొద్దిగా డిఫరెంట్, చూద్దాం మనం. గివెన్ యాక్సిస్ ఇదే కదా, ఇచ్చిన యాక్సిస్ ఇది, దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు ఇందులో నుంచి ఆల్ఫా బీటా గామా వాల్యూస్ 2 1 0 అండ్ LMN డైరెక్షన్ కొసైన్స్ 2 1 3. డన్. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ సిలిండర్ ఫార్ములా ఇది, అవన్నీ వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఇలా ఇక్కడ ఆపేయండి మీరు, ఎందుకంటే ఇక్కడ ఆర్ స్క్వేర్ ఆర్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి మనం ఇక్కడ ఆపేసిన తర్వాత దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు మనకి ఇచ్చిన పాయింట్ ఇచ్చింది కదా పాసింగ్ అని, ఈక్వేషన్ 2 ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఏంటి, 0 0 3 అంటే ఎక్స్ ప్లేస్లో 0ని,
వై ప్లేస్లో 0ని జెడ్ ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆర్ స్క్వేర్ వాల్యూ వస్తుంది కదా. ఇక చూసుకోండి సాల్వింగ్. పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. సాల్వింగ్ చేసిన తర్వాత ఆర్ స్క్వేర్ వాల్యూ 90/7 వస్తుంది. 90/7 ఇది ఈ ఆర్ స్క్వేర్ వాల్యూ తీసుకుపోయి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా. చేసి ఈ 14 అనేది ఎల్సిఎం చేయండి. ఈ 14 ఎల్సిఎం తీస్తే ఈ 14 అనేది న్యూమరేటర్కి మల్టిప్లై అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 90/70. ఇక్కడ 7 1s ఇటు దిక్కు 7 2s గెట్ క్యాన్సల్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 × 90 అంటే 180. 1 ఇంటూ ఇది. ఓకేనా. ఇది చూసుకోండి సాల్వింగ్. ఇక్కడ నేను సపరేట్ రాశాను. ఇక్కడ చూడండి 2x + y + 3z - y వేరు వేరు బ్రాకెట్లో రాశాను. ఓకేనా. నేను ముందు చెప్పాను, ముందు ఇన్న వాళ్ళకి అర్థమవుతుంది. డన్. ఇప్పుడు మనం రాసిన తర్వాత లాస్ట్కు దేర్ఫోర్ ద రిక్వైర్డ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈక్వేషన్ అని ఇలా రాయాలి. ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకుంటే అడగండి కామెంట్ బాక్స్లో. ఏ క్వశ్చన్ అర్థం కాకుంటే ఆ క్వశ్చన్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను వాటి సపరేట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా. డన్. అండ్ యూనిట్ 3 కంప్లీటెడ్. నేను 3 యూనిట్స్ LAQs ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. నేను దాదాపు అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్టే చూశానండి. ఇంకేమైనా టాపిక్స్ మిగిలి ఉంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను వాటికి కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా. యూనిట్ 4 కొద్దిగా లేట్ అవుతుంది. అంతవరకు ఇవి ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.